పెళ్ళైన భర్త తన అక్రమ సంబంధానికి గోప్యత రక్షణ హక్కు అడిగే హక్కు లేదంటోంది సుప్రీంకోర్టు. భార్యాభర్తల విడాకుల మంజూరు వ్యభిచారం ఒక స్పష్టమైన కారణంగా హిందూ వివాహ చట్టం గుర్తిస్తుందన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సమర్థించింది. వివాహ బంధాన్ని కొనసాగిస్తూనే వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తకి గోప్యత హక్కు ప్రాతిపదిక న్యాయస్థానం అండగా నిలవడం ఏమాత్రం ప్రజా ప్రయోజనం కాదని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ కె వినోద్ చంద్ర ధర్మాసనం పేర్కొంది. భర్త అక్రమ సంబంధం నిరూపణకు గాను అతను మరొక మహిళతో కలిసి హోటల్లో గడిపిన ఆధారాలు, ఫోన్ కాల్ రికార్డుల సమాచారం పత్రాల సేకరణకు భార్య న్యాయస్థానం సహాయాన్ని అందించవచ్చన్న ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో ఏకీభవించింది. విషయంలో భర్త అభ్యంతరాలను తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన అతని అప్పీల్ని కొట్టివేసింది. అక్రమ సంబంధం నిలుపుతున్న వ్యక్తికి గోప్యత హక్కు ద్వారా రక్షణ లభించదని స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కు ప్రస్తుత కేసులో సంపూర్ణమైంది కాదని, సహేతుకమైన పరిమితులు ఉంటాయని పేర్కొంది. తన భర్త అక్రమ సంబంధం నిరూపణకు గాను 2021 ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు అతను బస చేసిన హోటల్ గది రిజర్వేషన్, చెల్లింపుల వివరాలు తెలుసుకోవడానికి కుటుంబ న్యాయస్థానం సహాయాన్ని భార్య కోరారు. ఆ వివరాలు సీల్డ్ కవర్లు అందించాలని కుటుంబ న్యాయస్థానం ఆదేశాలు భర్త హైకోర్టులో సవాల్ చేశారు. భర్త మీద వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకుని వ్యాజ్యాన్ని పరిష్కరించేందుకు కుటుంబ న్యాయస్థానం ఆధారాలు కోరిందని హైకోర్టు తెలిపింది.